పార్లమెంట్ లో యాక్టివ్ గా చేస్తాము, రాష్ట్రంలో అందరికంటే మంచిగా చేస్తాము. ఇదే కార్యక్రమం ఏ కార్యక్రమైనా మన దగ్గరనే బాగా జరుగుతుంది. అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అందరూ పొద్దున కాకపోతే సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకి ఒక్క సీట్ కూడా వస్తలేదు బాబు. ఒక్క జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జిల్లాలో, ఇంక్లూడింగ్ అదేంది 5-6 బాన్స్వాడ కలుపుకొని. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోబోతా ఉన్నాం. మాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్ గా పనిచేద్దాం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా. బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తా ఉంటే మాత్రం అన్ని పార్టీల కూడా బీజేపీ టికెట్ అడిగేటట్టు. ఇది ఇందూరు ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం. ఇందూరు ప్రజలు, ఇందూరు పట్టణ ప్రజలు కానీ, మున్సిపాలిటీలో, జిల్లాలో కానీ, పార్లమెంట్ మొత్తంలో కానీ ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం అది. వాళ్ళకి ఎప్పటికన్నా ఈ ప్రాంతం ఇంకింత అభివృద్ధి కావాలి, కరప్షన్ లేకుండా మంచి స్వచ్ఛమైన పాలన రావాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ప్రజలు పెంచుతా ఉన్నారు, హిందూ సోదరి పనులు పెంచుతా ఉన్నారు. సో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం, వాళ్ళందరికీ రుణపడి ఉండటం, ఎప్పటికీ వాళ్ళని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా మనం పనిచేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, కొద్దిగా సిపి గారి అపాయింట్మెంట్ ఉంది నాకు. ఈ మధ్య కొంచెం బోధనలో జరుగుతున్న సంఘటనలు, ఏ రకంగా అయితే ఎన్ఐఏ ఇక్కడికి వచ్చి అరెస్టులు చేసిపోతా ఉందో, కొద్దిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా సీరియస్గా ఉన్నట్టున్నాయి. కాబట్టి ఆయన సమయం నేను అడగడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ 5-10 నిమిషాలు లేట్ అయింది. ఒకటి భవన్ గారిని అక్కడ